టొమాటో ఉల్లిపాయలను ఇలా మిక్సీలో వేసి చట్నీ చేసి చూడండి. ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్లోకి 3 టొమాటోలు, 1 ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కోసుకుని తీసుకోండి. దీనిలో 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి వేయటం వలన ఈ చట్నీకి మంచి రుచి వస్తుంది. అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ బెల్లం తురుమును వేసుకోండి. ఈ మొత్తాన్ని వేసుకుని నీళ్ళేమీ వేయకుండా కాస్త బరగ్గా మిక్సీ పట్టి తీసుకోండి. తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కాస్త చిటపట్లాడనివ్వండి. ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ వేసుకుని 1/4 కప్పు నీళ్లు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఓసారి కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తీసి మొత్తాన్ని ఓసారి కలుపుకుని మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకోవాలి. ఇలానే సన్నని మంట మీద 2 నుండి 3 నిమిషాల పాటు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. మొత్తంగా మనకు ఇది 3 నుండి 4 నిమిషాల సమయం పడుతుంది దగ్గర పడటానికి. ఇలా బాగా దగ్గర పడినప్పుడు దీని నుండి నూనె కాస్త వదలటం మొదలవుతుంది. అలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోండి. అంతేనండి, ఇడ్లీ దోశల్లోకి ఎంతో రుచిగా ఉండే టొమాటో ఉల్లి చట్నీ తయారైపోతుంది. మరి ఈ చట్నీ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.